అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ పెన్షనర్స్ యూట్యూబ్ ఛానల్. నేను గత వీడియోలో పెన్షనర్స్ తమ యొక్క లైఫ్ సర్టిఫికేట్ను సబ్ ట్రెజరీ ద్వారా, పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయం ద్వారా, పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా మరియు మీ సేవా కేంద్రాల ద్వారా ఏ విధంగా సబ్మిట్ చేయాలో వివరించాను. ఈ వీడియో చూడని వాళ్ళు వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేస్తాను. ఈరోజు ఈ వీడియోలో జీవన్ ప్రమాణ్ యాప్ను ఉపయోగించి పెన్షనర్స్ లైఫ్ సర్టిఫికేట్ను ఏ విధంగా సబ్మిట్ చేయాలో వివరిస్తాను. ఈ యాప్ను ఉపయోగించి పెన్షనర్స్ ఇంటి వద్దనే పైసా ఖర్చు లేకుండా చేసుకోవచ్చు. అయితే ఈ క్రింది తెలిపిన ఫీచర్స్ మీ యొక్క స్మార్ట్ ఫోన్లో ఖచ్చితంగా ఉండాలి. అవి మీ యొక్క ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వెర్షన్ 7.0 లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి. ర్యామ్ 4GB ఉండాలి. డివైస్ 64GB స్టోరేజ్తో కనీసం 500 MB ఫ్రీ స్పేస్ ఉండాలి. 13 MP లేదా అంతకన్నా ఎక్కువ కెమెరా రిజల్యూషన్ ఉండాలి. ఆధార్ ఫేస్ RD సర్వీస్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ ఫీచర్స్ మీ స్మార్ట్ ఫోన్లో ఉన్నాయో లేదో మీ ఫోన్లో సెట్టింగ్ అనే ఆప్షన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ముఖ్య గమనిక, జీవన్ ప్రమాణ్ యాప్ను ఉపయోగించేటప్పుడు మీ యొక్క స్మార్ట్ ఫోన్లో సెట్టింగ్ అనే ఆప్షన్లో కెమెరా యాప్కి పర్మిషన్ అలౌ అనే ఆప్షన్ ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే ఆధార్ ఫేస్ ఫోటో క్యాప్చర్ తీసుకోదు. ఇక జీవన్ ప్రమాణ్ యాప్ను ఉపయోగించి లైఫ్ సర్టిఫికేట్ను ఎలా సబ్మిట్ చేయాలో వివరిస్తాను. ముందుగా గూగుల్ ప్లే స్టోర్లో ఆధార్ ఫేస్ RDని ఇన్స్టాల్ చేసుకోవాలి. అయితే ఆధార్ ఫేస్ RD ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుతుంది, అది కనిపించదు. తర్వాత ప్లే స్టోర్లో జీవన్ ప్రమాణ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అలా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఓపెన్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అలా ఓపెన్ అయిన తర్వాత డివైస్ రిజిస్ట్రేషన్ మరియు ఆపరేటర్ ఐడెంటిఫికేషన్ అని డిస్ప్లే అవుతుంది. ఆపరేటర్ ఐడెంటిఫికేషన్ అంటే పెన్షనర్స్కి ఈ విధానం తెలియకపోతే పెన్షనర్ తాలూకు కుటుంబ సభ్యుడు ఎవరైతే ఉపయోగిస్తున్నారో వారి డీటెయిల్స్ ఇవ్వాలి. ఒకవేళ పెన్షనర్కి తెలిస్తే పెన్షనర్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఆపరేటర్ ఐడెంటిఫికేషన్ దగ్గర 12 అంకెల ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి. అలాగే ఆపరేటర్ యొక్క మొబైల్ నెంబర్ని, అలాగే ఆపరేటర్ యొక్క మెయిల్ ఐడిని ఎంటర్ చేయాలి. ఈ 3 ఆప్షన్స్ మ్యాండేటరీ ఫీల్డ్స్ కనుక ఖచ్చితంగా ఇవ్వాలి. అలా డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఆపరేటర్ యొక్క మొబైల్ నెంబర్కి మరియు మెయిల్ ఐడికి 6 అంకెల OTP వస్తుంది. OTP ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ దగ్గర క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. ఆపరేటర్ నేమ్ ఎంటర్ చేయాలి. నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు కనిపిస్తున్న బాక్స్ దగ్గర టిక్ చేయాలి. అలా టిక్ చేసిన తర్వాత స్కాన్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేయాలి. స్కాన్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత మీ ఫోటోని క్యాప్చర్ చేయాలి. ఫోటోని క్యాప్చర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. నిటారుగా కూర్చుని ఫోన్ మీకు దగ్గరలో పెట్టుకుని అది ఐస్ బ్లింక్ ఆప్షన్ అడిగినప్పుడు మాత్రమే ఐస్ని బ్లింక్ చేయాలి. ఇది మాత్రము 2-3 సార్లు ప్రయత్నం చేయాలి. అలా ఫోటో క్యాప్చర్ చేసిన తర్వాత మీకు మెసేజ్ ఈ విధంగా వస్తుంది. ఆపరేటర్ అథెంటికేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఆపరేటర్ అథెంటికేషన్ది అయిన తర్వాత పెన్షనర్ ఐడెంటిఫికేషన్ వివరాలు ఈ విధంగా డిస్ప్లే అవుతాయి. పెన్షనర్ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి. పెన్షనర్ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. మెయిల్ ఐడి ఆప్షనల్ కనుక మెయిల్ ఐడి ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు. అలా డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత పెన్షనర్ యొక్క మొబైల్ నెంబర్కి OTP వస్తుంది. OTP ఎంటర్ చేసిన తర్వాత వివరాలు ఈ విధంగా డిస్ప్లే అవుతాయి. చూజ్ యువర్ PPO నెంబర్ ఫ్రమ్ హియర్ దగ్గర మీ యొక్క PPO నెంబరు డిస్ప్లే అవుతుంది. అలాగే పెన్షనర్ యొక్క నేమ్ కూడా డిస్ప్లే అవుతుంది. కింద టైప్ ఆఫ్ పెన్షన్ దగ్గర మీరు సర్వీస్ పెన్షనర్ అయితే సర్వీస్ పెన్షనర్, ఫ్యామిలీ పెన్షనర్ అయితే కనుక ఫ్యామిలీ పెన్షనర్ అని డిస్ప్లే అవుతుంది. ఆర్గనైజేషన్ నేమ్ దగ్గర స్టేట్ గవర్నమెంట్ అని డిస్ప్లే అవుతుంది. శాంక్షనింగ్ అథారిటీ దగ్గర స్టేట్ గవర్నమెంట్ అని డిస్ప్లే అవుతుంది. డిస్బర్సింగ్ ఏజెన్సీ దగ్గర ఆంధ్రప్రదేశ్ అని డిస్ప్లే అవుతుంది. ట్రెజరీ, సబ్ ట్రెజరీ దగ్గర మీ యొక్క సబ్ ట్రెజరీ నేము డిస్ప్లే అవుతుంది. అలాగే మీ యొక్క PPO నెంబరు, అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా డిస్ప్లే అవుతాయి. కింద ఆర్ యు రీఎంప్లాయిడ్ దగ్గర
నో అని టిక్ చేయాలి. అలాగే ఆర్ యు రీమ్యారీడ్ దగ్గర నో అని టిక్ చేయాలి. అలా టిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత పెన్షనర్ యొక్క ప్రివ్యూ ఆఫ్ డేటా ఫీల్డ్ డిస్ప్లే అవుతాయి. ఈ ప్రివ్యూ ఆఫ్ డేటా ఫీల్డ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో 1-2 సార్లు చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకున్న తర్వాత క్రింద కనిపిస్తున్న గ్రీన్ కలర్ బాక్స్ దగ్గర టిక్ చేయాలి. అలా టిక్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత పెన్షనర్ యొక్క ఫోటోని క్యాప్చర్ చేయాలి. ఆపరేటర్ యొక్క ఫోటోని ఏ విధంగా క్యాప్చర్ చేశారో పెన్షనర్ యొక్క ఫోటోని కూడా అలాగే క్యాప్చర్ చేయాలి. నిటారుగా కూర్చుని ఫోన్ మీకు దగ్గరలో పెట్టుకుని అది ఐస్ బ్లింక్ ఆప్షన్ అడిగినప్పుడు మాత్రమే ఐస్ బ్లింక్స్ చేయాలి. ఇది కూడా 2-3 సార్లు ప్రయత్నం చేయాలి. అలా ఫోటో క్యాప్చర్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ సబ్మిటింగ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అని. కింద మీ యొక్క జీవన్ ప్రమాణ్ ఐడి మరియు మీ యొక్క పీపీఓ నెంబర్ కూడా డిస్ప్లే అవుతాయి. పెన్షనర్ యొక్క మొబైల్ నెంబర్కి జీవన్ ప్రమాణ్ లింకు మెసేజ్ వస్తుంది. ఈ లింకును ఓపెన్ చేస్తే స్క్రీన్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. మీ 10 అంకెల జీవన్ ప్రమాణ్ ఐడిని ఎంటర్ చేయాలి. అలాగే క్రింద కనిపిస్తున్న టెక్స్ట్ బాక్స్లో టెక్స్ట్ని ఎంటర్ చేయాలి. అలా ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ దగ్గర క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీ 10 అంకెల జీవన్ ప్రమాణ్ ఐడిని మరియు మీ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. అలా ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క లైఫ్ సర్టిఫికేట్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా జీవన్ ప్రమాణ్ యాప్ ద్వారా మీ యొక్క లైఫ్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ లైఫ్ సర్టిఫికేట్లో మీకు కింద కనిపిస్తున్న డిస్క్లైమర్, దిస్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ విల్ బి సబ్జెక్ట్ టు యాక్సెప్టెన్స్ బై యువర్ పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్ ఆంధ్రప్రదేశ్, మీ యొక్క సబ్ ట్రెజరీ నేమ్ కూడా ఉంటుంది. దీని అర్థము మీ యొక్క లైఫ్ సర్టిఫికేట్ను ఎస్టీఓ ఇంకా యాక్సెప్ట్ చేయలేదు అని అర్థం. ఎస్టీఓ యాక్సెప్ట్ చేసింది లేనిది చెక్ చేసుకోవడానికి మీ ఫోన్కి వచ్చిన జీవన్ ప్రమాణ్ లింకును డిలీట్ చేయకుండా సేవ్ చేసుకోండి. మీ లైఫ్ సర్టిఫికేట్ స్టేటస్ని లింక్ ద్వారా మార్చి నెలాఖరు వరకు చెక్ చేసుకోవచ్చు. మీ లైఫ్ సర్టిఫికేట్ దిస్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సక్సెస్ఫుల్లీ యాక్సెప్టెన్స్ బై యువర్ ఎస్టీఓ అని వస్తే మీ లైఫ్ సర్టిఫికేట్ యాక్సెప్ట్ అయిందని అర్థము. ఇది చాలా వరకు అందరికీ వస్తుంది. అయితే కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొంతమందికి రిజెక్ట్ అయినట్టుగా వస్తుంది. అలా రిజెక్ట్ అని కనుక వస్తే మీరు వెంటనే మీ ఎస్టీఓని సంప్రదించి మీ యొక్క ప్రాబ్లంను సాల్వ్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి భావిస్తాను. ధన్యవాదాలు.